హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుమేష విత్ హబీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చాలా బాగున్నారని మేము ఆశిస్తున్నాం. అలాగే మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఫ్రెండ్స్. మీకు తెలిసిందే కదా, ఫస్ట్ డే లాగ్ చూసే ఉంటారు. చూడకపోతే మా ఊర్లో జరిగిన జాతర మహోత్సవాన్ని ఫస్ట్ డే లాగ్, ఫుల్ డే లాగ్ చేశాను. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారిని చూస్తున్నారు కదా, మొట్టమొదటిసారిగా వెంకటగిరి చరిత్రలోనే మొట్టమొదటిసారి ఆ అమ్మవారి భక్తులందరూ కలిసి అమ్మ కోసం 1,20,00,000 పైచిలుకితో అమ్మవారికి బంగారు ఆభరణాలు, ముఖ్యంగా అమ్మవారికి నాగపడకతో కూడినటువంటి బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, మీరు ఇప్పుడు చూసిన పిక్ ఎక్కడ అంటే అమ్మవారిని నడివీధులు నిలిపిన తర్వాత. నిన్న మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, అమ్మవారి ఎలా ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి నడివీధులు నిలుపుతారని. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో క్లిప్ ఏంటి అంటే, అమ్మవారిని అత్తగారింటి నుంచి అనగా చాకలివారి ఇంటి దగ్గర నుంచి నడివీధికి తీసుకొని వచ్చేటటువంటి టైం అనమాట. అర్ధరాత్రి అంటే 3-4 ఆ టైంలో చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఒకటి గమనించారా? ఇక్కడ అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు అమ్మవారి కిరీటాన్ని గమనించండి. వెండితో చేసిన కిరీటాన్ని అలంకరించారు అమ్మవారికి. ఆ కిరీటంతోనే రథం మీద ఆసీనులై అక్కడి నుంచి తీసుకొని వచ్చి అమ్మవారిని నడివీధులు నిలిపారు కదా. కానీ నడివీధులు నిలిపిన తర్వాత అమ్మవారికి నూతనంగా తయారు చేయించినటువంటి బంగారు ఆభరణాలతో అందంగా ముస్తాబు చేశారనమాట. చూస్తున్నారు కదా మీరు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా, మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వెంకటగిరి పోలేరమ్మ జాతర అంటే అసలు లక్షలాది మంది వస్తారు. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, అమ్మవారిని ఆ రోజు నడివీధిలో నిలిపిన తర్వాత దాదాపు లక్షలాది మంది జనాభా ఎంతో భక్తితో అమ్మవారికి తమ మొక్కులు తీర్చుకోవడానికి ఎగబడ్డారు. చాలా కోలాహలంగా జరిగింది. అసలైతే కంట్రోల్ చేయలేనంత పరిస్థితి ఏర్పడింది అనమాట. న్యూస్ ఛానల్స్ అయితే కవర్ చేశాయి కదా, మంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కదా, కాబట్టే నేను కొంచెం ఇన్ఫర్మేషన్తో కూడిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ని కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఈ వీడియో తీసే టైం ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ బట్ మేము మాత్రం 2 గంటలకే వెళ్ళి మేడ మీద ఎక్కేసాం ఫ్రెండ్స్. బీభత్సమైన ఎండ అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసింది ఏంటో తెలుసా? అమ్మవారికి కత్తిదిరెళ్తుంది. అమ్మవారిని నరికేటటువంటి కత్తి అనమాట అది. ఎందుకంటే ఇక్కడ వెంకటగిరి ఆచారం, అమ్మవారిని అక్కడ బయలుదేరి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఊరి చివరన అనమాట ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ అమ్మవారిని నిలిపి ఆ తర్వాత అమ్మవారిని నిష్క్రమణ చేస్తారనమాట. అంటే భాగాలను విడివిడిగా ఇచ్చేస్తారు. అది ఏంటి అంటే ఆ తర్వాత అనుకుంటారు కానీ అలా చేస్తారనేసి. బట్ న్యాచురల్గా ఏం జరుగుతుందంటే అమ్మవారిని అక్కడికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఎక్కడ వారు అక్కడ పడిపోయి అమ్మవారి మట్టిని పీక్కొని వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు ఫ్రెండ్స్. అంతటి నమ్మకం అనమాట. అమ్మవారు మన ఇంట్లోనే నిలిచింది, మన ఇంటికి సంపద వస్తుంది, ఎలాంటి సమస్యనైనా తీరుస్తుంది అనేటువంటి గొప్ప నమ్మకం. ఆ మట్టి కోసం ఎగబడతారు. పోలీసులు అయితే చాలా చాలా మంది ఉంటారు. ఎంత కంట్రోల్ చేసినప్పటికీ అస్సలు కంట్రోల్ అవ్వరు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పిక్చర్ ఏంటి తెలుసా? మా వారు కనిపిస్తున్నారు అక్కడ. టెంకాయలు చూడండి ఎలా కొడుతున్నారు. టపా 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 అసలు వేల్చినట్టు వేలుస్తున్నారు అసలు. ఇంకా కాసేపు జాతర విజువల్స్ని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి విత్ మ్యూజిక్.
ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అమ్మవారిని ముస్తాబ్ చేసేటటువంటి గాలిగంగలని. అక్కడ అమ్మవారి చీరలాగా కప్పుకొని వెళ్తున్నారే వారే గాలిగంగలు. అమ్మవారి కంటే ముందు నిష్క్రమణ స్థలానికి చేరుకొని అమ్మవారి కోసం ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఘనంగా అమ్మవారిని సాగనంపడం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎంతో వైభవంగా, అత్యంత వైభవంగా అని కూడా చెప్పచ్చు అనమాట. చూస్తున్నారు కదా అమ్మవారిని వాహనం మీద అంటే ఆసీనులు చేయడం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. అమ్మ కూడా వచ్చేసింది, గాలిగంగులు కూడా బయలుదేరారు. అమ్మకి కత్తి కూడా ఎదురొచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారిని చూస్తూ ఉండండి. అలా ఆసీనులై అత్యంత వైభవంగా. మీకు ఒక విషయం చెప్పనా, అమ్మవారు బయలుదేరేటప్పుడు అమ్మని తిడతారంట. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది ఫ్రెండ్స్. అమ్మకి అలా తిట్టడం వల్ల చాలా ఇష్టం అంట. అమ్మని తిట్టడము, కుడుములు విసిరేయడము, మాలలు విసిరేయడము. అమ్మవారు వెళ్తూ ఉంటే అమ్మవారు అక్కడ బయలుదేరారంటే అవుట్లు వేస్తారు. ఇక్కడ రెండో అవుట్ వేశారంటే అమ్మ బయలుదేరినట్టు. ఆ అవుట్ అంటారు, అవుట్ వేయడం వెంటనే అమ్మవారు బయలుదేరిందనేసి టెంకాయల మొత్తం మోగిస్తారు. అసలు ఎక్కడ కాలు పెట్టినా అసలు రోడ్డు అనేదే కనిపించదు. కంప్లీట్ రోడ్డు మొత్తం టెంకాయలతో నిండిపోయి ఉంటుందన్నమాట. ఆ క్లిప్స్ కూడా నా లాస్ట్లో యాడ్ చేస్తాను, చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, అమ్మవారిని దర్శించుకునేశారు కదా. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీకు ఇలా ఈ వీడియోని షేర్ చేయడము. చూడండి, మీ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం చెప్పనా, ఇసుకేసే రాళ్ళంత జనాభా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు కొంచెం గమనించారంటే సముద్రం మీద అలలు ఎలాగైతే ముందుకు వెనక్కి కదులుతాయో ఇక్కడ జనాభా కూడా అలాగే కదులుతున్నారు కదా. లైవ్లో అయితే నాకు అలాగే అనిపించింది ఫ్రెండ్స్. చూస్తున్నారా, అసలు
ఎలా ఉందంటే అసలు 2 కళ్ళు చాలేదనమాట. నాకు చూస్తూనే ఉండాలనిపించింది అమ్మని. కానీ అంత టైం లేదు కదా. ఉన్న టైంలో అమ్మవారిని దర్శించుకొని దాదాపు మేమైతే 2 నుంచి 6:30 దాకా వెయిట్ చేసాము. అమ్మ ఆర్చ్ దగ్గర నుంచి ఆర్వీఎం సెంటర్ దాకా రావాలంటే మాకు ఇక్కడికి 6:20 6:25 ఆ టైంలో వచ్చింది ఫ్రెండ్స్. అంటే మీరు ఆలోచించండి, మేము ఎంతసేపు ఎదురు చూసామో. ఎండ అసలు ఎదురెండ కొడుతుంది, అసలు మొహం అంతా ఎండలో మాడిపోయాము అసలు. ఫ్రెండ్స్, ఈ క్లిప్ నేను ఎప్పుడు తీసానంటే అమ్మవారు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత, అంటే శుక్రవారం రోజు తీశానమాట. చూస్తున్నారు కదా, కుప్పలు తిప్పలుగా టెంకాయలు కొడుతూనే ఉన్నారు. అమ్మవారు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కొట్టలేని అవకాశం లేనటువంటి కొంతమంది పక్క రోజు వచ్చి అమ్మవారు నిలిపిన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడే అమ్మవారు ఉన్నట్టు భావించి అమ్మవారికి మొక్కున్న వాళ్ళు మొక్కు తీర్చుకుంటూ టెంకాయలని కొట్టుకుంటూ అలా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడబోయే క్లిప్ మాత్రం అమ్మవారు వెళ్ళిన తర్వాత, అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఈ వీడియో తీశాను. బైక్లో వెళ్ళామన్నమాట నేను మా వారు. చూస్తున్నారు కదా, అసలు బైక్ మూవ్ కూడా అవ్వడానికి కష్టంగా ఉంది. ముందుకి అసలు షేక్ అయిపోతుంది బండి, అలా ఉందన్నమాట. అసలు ఎక్కడైనా మీకు రోడ్డు కనిపిస్తుందా? రోడ్డు మీద టెంకాయలే బగులున్నాయి చూసారా. అసలు అయితే ఫుల్లీ ఆయిల్, అంటే కోకోనట్ ఆయిల్ స్మెల్ వస్తుంది. అంటే తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు నీట్గా క్లీన్ చేసేస్తారనుకోండి. ఇది కోట సెంటర్ దగ్గర అన్నమాట. చూస్తున్నారు కదా, రోడ్ సైడ్ షాప్స్ కూడా పెట్టుకోవడానికి పాసిబుల్ లేనంతగా ఉందన్నమాట. బట్ టుమారో ఫుల్ షాపింగ్ లాగా చూపిస్తాను మీకు. అంటే జాతర షాపింగ్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదా, మాకు కూడా అంతే ఎగ్జైట్మెంట్ అనమాట. అవన్నీ కూడా టెంకాయలు ఫ్రెండ్స్, అంటే టెంకాయలు ఏరుకునే వాళ్ళు అలాగా ప్యాక్ చేసుకొని అలా కూర్చో ఉన్నారు. అందరూ మాట్లాడుకొని కావాలా వచ్చినట్టున్నారు అనిపించింది మాకు. ఇది రాజగారి కోట సెంటర్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు కలిసాం, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో ఫుల్ షాపింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.